అమరావతి షాపింగ్ ఫెస్టివల్ను దుబాయ్, హాంకాంగ్, సింగపూర్, అమెరికా షాపింగ్ ఫెస్టివల్ తరహాలో నిర్వహించేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. విజయవాడలో ఈ నెల 28 వరకు జరిగే ఈ కొనుగోళ్ల పండుగకు మరింత ఊపు తెచ్చేందుకు 9 కమిటీలను ఏర్పాటు చేశారు. స్టాళ్ల నిర్వహణ, వేదిక కమిటీ, ఫుడ్ కోర్టుల నిర్వహణ, సాంస్కృతిక కార్యక్రమాలు, పారిశుధ్యం, ₹1000 పైగా కొనుగోలు జరిపిన వారికి కూపన్లు ఇవ్వడం, లక్కీ డ్రాలు ఇలా వివిధ కమిటీలకు బాధ్యతలు అప్పగించారు. క్రమేపీ దీన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నారు. షాపింగ్ ఫెస్టివల్లో దుకాణాలతో పాటు వినోదం, ఆహారం, సాహస క్రీడలు ఏర్పాటు కావడంతో సందర్శకులు ఎక్కువ మంది తరలివస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటిగా అమరావతి ఫెస్టివల్ ఇప్పుడు మొట్టమొదటిసారి మన విజయవాడలో మన పీడబ్ల్యూడీ గ్రౌండ్లో, పద్మావతి ఘాట్లో, పొన్నమి ఘాట్లో ఇలాగా అనేక రకాల ప్లేసుల్లో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అయితే చూసాను, బోర్డు బాగుందని ఒకసారి వచ్చి చూద్దామంటే చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మా బాబు అక్కడ ఉన్నాడు. అయితే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా బాగుంది. అయితే ఓవరాల్గా చంద్రబాబు నాయుడు మంచి చేశారు. ఇక్కడ చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగున్నాయి, అన్నీ బాగా పెట్టారు, అన్నీ ఆడుకున్నాం, ఇంకా చాలా బాగున్నాయి. దసరా హాలిడేస్ కానీ నేను పీడబ్ల్యూడీ గ్రౌండ్స్కి వచ్చాను. ఇక్కడంతా చాలా బాగుంది. నేను ఇప్పుడు కొలంబస్ ఎక్కాను, అది కూడా చాలా బాగుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడు వరకు చూసిన దాంట్లో ఇదే చాలా గొప్ప.